Brigade Palpitaire, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. సారీ మావయ్య, ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది. బూటకాలతో తనాల్సి వచ్చింది. తంతే మాత్రమేంటి, ప్రాణాలు దక్కాయి. రండి మావయ్య, జాగ్రత్త. అరివిరకండి మనకి వర్షాలు వస్తున్నాయి, షార్ట్ సర్క్యూట్ అవుతామని చెక్ చేయమని చెప్పానా? రండి రండి మాపల కన్నే చెప్పచ్చు కదా. ఇదిగోరా ప్రసాదం. అమ్మా, ఇంకో 2 రోజులు ఉండి వెళ్ళండమ్మా. వద్దమ్మా, ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు. నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా. రే, నువ్వన్నా ఉండరా, ఆ ఉద్యోగాలేవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా. నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే. నిన్ను చూడాలనిపించినప్పుడు వస్తాను. అయినా ఈ మధురలో ఏముంది? నెల నెల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటూ ఉండమ్మా. నిన్ను నమ్మా ఎలా ఇంకెలా ఉండాలి. నీకు పోపా పోంగ 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 పోంగ. మావయ్య, వాడు ఆడమ్మప్పుడే ఏదో స్పెషల్ దర్శనం కావాలన్నాడు, కుదురుతున్నాను. ఇదిగా నువ్వేదో ఊరికెళ్తున్నావంట కదా. ఏ ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో. దా అమ్మోరు దర్శనం చేద్దాం, మంచిదవుతుంది. మాపలే వణకం. అడుగు ముందుకేసావా చంపేస్తాను. ఏంటి? అడుగు ముందుకేస్తే చంపేస్తావా? చంపి. తమాషాలొద్దు. కత్తి గొంతు తెగిపోద్ది. తెంచే చూద్దాం. ఇదిగో, అతనికి దొరికినంటే నన్ను చంపేస్తాడు. బెటర్ నువ్వే చంపేయి ప్లీజ్. నన్ను చంపేయి. వద్దు. ఇదిగో, నువ్వు మామూలు ఆకు రౌడీని. ఇది ఉందే నీకన్నా పెద్ద రౌడీ. వచ్చేస్తున్నాడు. నన్ను చంపేయి. వద్దు. ఇది ఎప్పటికీ తెవలదు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దామా? ఎవరి డిమాండ్లు వాళ్ళు చెప్పుకుందాం. ముందు నీ డిమాండ్ చెప్పు. నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. పారిపో. ఆమె నాకు అప్ చెప్పు. వదిలేకు. అతను నన్ను చంపేస్తాడు. నాకు నీ దగ్గరే సేఫ్. నీతో పాటు వచ్చేస్తాను. తీసుకుపో. ఇదిగో, దాని మాటలే వినద్దు. డీల్ ఇస్ డీల్. అమ్మాయి నాకు ఇచ్చే. వద్దు. ఇదిగో, చూడడానికి నువ్వే మంచోడ్లా కనిపిస్తున్నావు. నీకే కనుక ఓ చెల్లెలు ఉంటే, ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావు? చెప్పన్నా. నా పేరు చెప్పన్న కాదు, దొరన్న. నా మాట విను. దొరన్న వస్తున్నాడు. అమ్మాయి నాకు ఇచ్చే చెప్తా. ఎవరి దగ్గరికి రావద్దు. ఇదిగో, అయిపోయావు పో. Oh God! Oh no! అయ్యో! నిమ్నాలే పోనా పినాలే వారే యార్ వెచ్చమయ్యి ఇది నా వెచ్చమయ్యి. కన్ను మీనాచి ఎన్నా ఉన్ తమ్మికి ఊరు చూపించేది ఉండేదా లేదా? మాపలే నేను చెప్పానే, చెల్లి పెళ్లి చూడాలని ఆగిపోయిన విష్ణుమూర్తి నా సాక్షాత్ అళగర్ పెరుమాళ్. ఆయన గుళ్ళ వాళ్ళ విశేషం. దా
తండ్రికి అన్నయ్యని చూపించవా? అవును మీనా, ఇప్పుడే వెళ్ళండి. అలాగే. సరే ఉంటాను. వస్తాను నానా. జాగ్రత్తరా. బాయ్ రా. ఓకే అమ్మ వస్తాను. వెళ్ళరా నాన్న. వెళ్ళొస్తాను. సరే. వీసా దొరకని ఫోన్ చేయరా. అలాగే రా. మీనా, గుడికి వెళ్ళడం మర్చిపోకండి. అవునమ్మా, వెళ్ళి దర్శనం చేసుకుని రండి. ఇంతకీ ఆ గుడి ఎక్కడుంది? అది నాకు తెలుసులేరా, పద. అట్నుంచంటే మన ఎస్టేట్కి వచ్చేయండి, అది చూసినట్టుంటా. తలం ఇటు. మాపలే పాత నారాయణ్ బండంతా సరిగా ఉందిగా? రాత్రి సర్వీస్ చేపించానయ్యా. వస్తాను మావయ్య. వెళ్ళరండి. ఎస్టేట్లో లంచ్ ఏర్పాటు చేయించు బాలా. అట్టాగే చేతులు కడుక్కోవడానికి నీళ్లు పెట్టించు. వాళ్ళు లంచ్కి వస్తే కదా. చీప. అన్నాడు ఈ పాటిగా కవల పిల్లలిద్దరూ చచ్చుంటారంటావా? రావు కాలం యమగాండం కలిసిన ముహూర్తం. ఎట్టాంటి మహాజాతృ కన్నా చావు తప్పదు. అయితే ఆ గోవిందరాజులు 1000 కోట్ల ఆస్తులు మనవే. 1000 కాదు, 1000 కోటి. ఓరే నాకన్ను లెక్కలు భలే గుర్తున్నాయి నీకు. సఫారీలో పోయినారు కదా, ఆటోలు వచ్చారేంది? సఫారీలో పోలా, బయటపడ్డాం. బయటపడ్డాను. బయటపడ్డా అంటే ఏమైనా అయిందా? సఫారీ బ్రేక్ ఫెయిల్ అయింది. బ్రేక్ నీకే కాలేదు కదా, నీకే కాలేదు కదమ్మా. అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఆ డ్రైవర్ నారాయణ గాడి రాయ్ అరగటముండావు. ఆడు మాత్రం ఏం చేస్తాడు మా బ్రేక్ ఫెయిల్ అయితే. ఏదో ఈ పొద్దు మంచి పొద్దు ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. రండి. దామా, మిమ్మల్ని అమ్మే కాపాడింది. గుడికెళ్ళి దండం పెట్టుకోండి. దా, పిల్ల అసలే యాక్సిడెంట్ టెన్షన్ లో ఉంది. ఇప్పుడేం పోతుందిలే. కంగారు పడుతున్నావమ్మా? ముందు ఇంటికి వెళ్దామా? పర్వాలేదు అత్తయ్య. ఎలాగో వచ్చాం కదా అత్తయ్య, చూసేసి వెళ్దాం. ఎక్కడి నుంచేనా కమిషనర్ తోసేసింది? ఎవరు? మాపలే అదే మావయ్య, పేపర్లో పెద్ద సెన్సేషన్ కదా, ఎవరో తోసారటగా. దోసేయటం కాదు అల్లుడు, అదేదో రోగం ఉందా ఆయనకి. అదేంటిది? రోగమా? వట్టిగో 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 వట్టిగో. కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం. ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు? మాపలే నువ్వుదా, ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం దా. అదిరింది మావయ్య. అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా. ఈ చోటు అలాగే ఉండిపోయింది. ఆ ఇంజనీర్ గాడు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని. అవును, నువ్వు కాబోయే ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం. నేనేమిస్తాను? మంచిగా చెప్పినావు. అల్లుడైతే మంచి ఐడియా ఇస్తాడు. అది నువ్వు ఆలోచించి చెప్పు. రేయ్, భోజనాలు రెడీయా? అదిగో అక్కడ తెలుస్తోందా? ఆ మూల నుంచి ఇదిగో అక్కడి వరకు మందిదా ల్యాండ్. నీ మామ అది నీ పేరు మీద రాసుండాడు. ఒరేయ్,
అయ్యో అంటాడు నాకలి ఎవరికే బాగున్నాగా ఏంటిది నేను బతికే ఉన్నాను అయ్యో అలాంటి మాట్లాడకే అయ్యో అమ్మా అయ్యో తాయి అయ్యో మాపలే నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా నువ్వు అందరిని కాపాడకపోతే నేను చచ్చిపోయేవాడిని అంత మాటలు ఎందుకు మా అయినా నువ్వు దాంట్లో ఎలా పడ్డావు అత్తయ్య? టైం బాగోక అత్తయ్య మీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా నేనే పాపిస్తుంది నా కన్ను రాసాది గుడికి వెళ్దామంటే నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది దా ముక్కుందా అంతా హలో నరసరావు గారు, ఎవరది? నేను విన్నది నిజమేనా? మీరు మీ కోపాన్ని కాశీలోలు పెట్టి వచ్చారటగా? ఎవడా అన్న యూస్లెస్ ఫెలో? అర్థమైందిలేండి, వాడు నాకు తప్పు చెప్పాడు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. మనం గుళ్ళోకి వెళ్దామా నాన్న? ఊళ్ళో కాకపోతే ఏం సినిమా చూడడానికి వచ్చావా? యూస్లెస్ ఫెలో. Useless fellow. ఏంటది? ఏం లేదు.